మనసులో ముద్ర వేయడానికి నీ ఇంటి ముందు పెద్ద కటౌట్ పెట్టినోడ్నే. మరి నా స్టాంప్ నా కొడుకుని పుట్టించాలంటే ఇంకేం చెయ్యాలి నిన్ను? చెప్పే. ఓ ఏళ్ళ ఆయుష్ అని అందరికి చెప్పుకుని తిరిగేదాన్ని. నా దిష్టే తగిలింది. ఆడేమయ్యాడో తెలీదు, ఈడేమవుతాడో తెలీదు. నలుగురిని కొట్టి 4 మెతుకులు పెట్టిన చదువులు ఎందుకని నా చేతులతోనే పుస్తకాలు పొయ్యిలో పడేశాను. వాళ్ళకి ధైర్యం చెప్పి ఆఖరికి నా ధైర్యాన్ని పోగొట్టుకున్నానయ్యా. చదువులు బతికించకపోవచ్చు, ధైర్యం బతికించకపోవచ్చు, ఓపిక మటుకు ఖచ్చితంగా మనిషిని బ్రతికిస్తుంది. ఎంత ఓపిక లేకపోతే ఒక ఆడది 4 గోడల మధ్య నుండి ఇంత రాజకీయం చేసిందంటావు? అంటే సత్యరంగని చంపడం, మనోడికి సీట్ ఇప్పించాలనుకోవడం వెనకాల ఒకటేంటి? వీటన్నిటి వెనకాల ఎవరున్నారనుకుంటున్నావు? ఎవరయ్యా? ఇంకెవరే? అక్కమ్మ. గౌరీ తన వాళ్ళందరినీ పోగొట్టుకున్నా ఒక తల్లిని బిడ్డని కలపాలని దానికోసం అది కూడా బలైపోయింది. అప్పుడు అది అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ నా దగ్గర సమాధానం లేదు. ఎక్కడైనా చదువులేని తనాన్నో, పేదరికాన్నో, ఐకమత్యం లేని తనాన్నో ఎవడైనా వాడుకుంటాడు. ఇది లోకంలో జరిగేదే. కానీ సత్యరంగయ్య వాడింది దేన్నో తెలుసా? మన బలాన్ని. అమాయకత్వంతో కూడిన మన పౌరుషాలున్నాయి చూడు, వాటిని వాడాడు. మనం ఎవరికీ తలదించం, ఏ రోజుకి కూడా. అది ఎప్పటికీ దించొద్దు కూడా. ఇప్పటి వరకు ఎవడెవడికో మన బలాన్ని వాడాం. ఇప్పుడు మన కోసం వాడుకుందాం. ఎవరిని తలదించనివ్వకు. తల ఎత్తేలా చెయ్యి. ధైర్యంగా ఉండు. ఆ ధైర్యం నింపడానికే నరికే, అడ్డంగా నరికే నా కొడుకుని. సరే, ఎంతవరకు వెళ్తాడో చూద్దాం. ప్రతి ఓడు దానికోసం పుడతాడే, అది అయితే గాని వెళ్ళడు. నలుగురు కోసం ఈడు కూడా వెళ్ళిపోతే ఏం చేస్తాం? జనం కోసం నా 2 కొడుకులు ఇచ్చేసానుకుంటాను. దీనికి ఆడపవరు రక్తం రాయాలండి. రా.
ఎందుకమ్మా నన్ను ఎవరి చేతిలోనో పెట్టాలో వదిలేశావు? చాట్లో పెట్టి ఇంటింటికి తిరిగి అమ్మాల్సి వచ్చిందని తెలిసి తలుచుకున్నప్పుడల్లా ఎంత బాధపడేదానో తెలుసా? నీ దగ్గరే పెరుగుంటే, ఇక్కడే ఉంటుంటే నీతోనే ఉండేదాన్ని కదమ్మా. లోకంలో తల్లి నుంచి బిడ్డని వేరు చేస్తే వచ్చే పాపం మరొకట్లేదు. అలాంటిది కన్న తల్లే బిడ్డని దూరం చేసుకుంటే ఎప్పుడుంటానో ఎప్పుడు పోతానో తెలియని బతుకు ఈ కొంపలు నాది. అది నీకు కూడా ఎందుకని భగవంతుడు నీకంటూ 4 నూకలుంచితే ఖచ్చితంగా ఇక్కడికంటే ఇంకెక్కడైనా బాగా బతుకుతావు. ఆ నమ్మకంతోనే వదిలేశాను.